పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడంపై జగిత్యాల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి అభివృద్ధి సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని గంగాధర్ ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు మేతరి అశోక్, జిల్లా కార్యదర్శి పాత రమేష్, జిల్లా కోశాధికారి సుంకట దశరథ రెడ్డి, రాగిళ్ల సత్యనారాయణ, రూరల్ మండలం అధ్యక్షులు రమేష్, అర్బన్ మండల అధ్యక్షులు రామరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అమదరాజు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిండేరు భానుప్రియ, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మల నాగరాజు, వేమల శ్రీనివాస్, సిరిపురం శ్రీలత, శ్రీనివాస్, గట్టుపల్లి మానస, జ్ఞానేశ్వర్, బీజేపీ నాయకులు మరిపల్లి సత్యం, ఇఠ్యాల రాము, ఒడ్నాల రమేష్, చిత్తారి శ్రీనివాస్, ఎలగందల సీను, జున్ను సంతోష్, జున్ను కట్టా విజయ్ కుమార్, రాజేందర్, గాదాసు రాజేందర్, కాశెట్టి తిరుపతి, బద్దెల గంగారాజం, దురిశెట్టి రమణ, పరంధాం బోమిడి కమలాకర్, బీజేపీ కార్యదర్శి మేడిపల్లి పుష్పారెడ్డి, గడ్డల లక్ష్మి, కడార్ల లావణ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏదైతే ఎన్నికలు జరిగాయో అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం చాలా గర్వకారణం. అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన 3 రాష్ట్రాల్లో గెలవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఏదైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడం చాలా సంతోషకరం. అక్కడ ఉన్న ప్రతి ఒక్క హిందువులు చాలా గర్వపడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా మేము బీజేపీ గెలిపించుకొని రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని తెలియజేస్తూ ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా నాయకులకు, అలాగే భారతీయ జనతా పార్టీ పట్టణ నాయకులకు కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ ఇక ముందు కూడా మేము ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనుల గురించి చెబుతూ జగిత్యాలలో కూడా జెండా ఎగరవేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జెండా ఎగరే విధంగా మేము ప్రతి ఒక్కరు కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి నాయకత్వంలో ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వెలువడిన ఫలితాల్లో 5 రాష్ట్రాల్లో బెంగాల్లో 1, అస్సాంలో, పుదుచ్చేరిలో ఈ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీతో గెలవడం జరిగినది. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన అభివృద్ధిని చూసి భారతదేశంలో నలుమూలలను ఇప్పటి వరకు భారతదేశం ఎన్డీఏ గవర్నమెంటు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు 22 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి గొప్పతనం, భారతీయ జనతా పార్టీ గొప్పతనం. భారతీయ జనతా పార్టీ ప్రతి పోలింగ్ బూత్లో మా బూత్ స్థాయి కార్యకర్తలు, లీడర్లు వస్తారు పోతారు, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధాంతం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సంస్కృతి కోసం పాటుపడినటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. ఆ కార్యకర్తల కృషి వల్లనే ఇలా భారతీయ జనతా పార్టీ 22 రాష్ట్రాల వరకు గెలిచిందంటే దానికి సాధ్యమైందంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త వల్లనే. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారం రాబోతున్నాం. అది ఈ శుభసూచకం. భారతీయ జనతా పార్టీ ఈరోజు తహసీల్ చౌరస్తాలో ఈ 3 రాష్ట్రాల్లో గెలిచినందుకు సంబరాలు చేసుకుంటూ, టపాసులు కాల్స్తూ స్వీట్లు పంచడం జరుగుతుంది. ఈరోజు మన దేశంలో 5 రాష్ట్రాలకు జరిగిన ఎలక్షన్స్లో మనము బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మనం ఘన విజయం సాధించినాము. ఇది అందరూ బీజేపీ నాయకులు అందుకే ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని మనం నెక్స్ట్ ఇదే విధంగా మన జగిత్యాల జిల్లాలో కూడా, అలాగే మన తెలంగాణలో కూడా ఇదే
ఇదే ఎంకరేజ్మెంట్ తోటి పోతే ఖచ్చితంగా కూడా మనం కాషాయ జెండా మన తెలంగాణలో ఎగురుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఒక సంబరం చేసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పాలనకు పొందబెట్టి ఎట్టి పరిస్థితుల్లో మన తెలంగాణలో కూడా ఖచ్చితంగా కూడా నెక్స్ట్ జరిగే సార్వత్రిక ఎలక్షన్స్లలో మనం కాషాయ జెండా ఎగరేయాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు ఈరోజు జగిత్యాల పట్టణంలో తహసీల్ చౌరస్తా వద్ద విజయోత్సవాలు సంబరాలు జరుపుకుంటున్నాము. ఇది ఒక్క రోజుతో వచ్చిన విజయం కాదు, ప్రజల యొక్క విశ్వాసం, వాళ్ళ జాతీయవాద ఆలోచనలతో వచ్చిన గెలుపు. ఇది ఒక్క రోజుతోనే కాకుండా అన్ని రాబోయే ఎలక్షన్లలో కూడా ముందు బీజేపీ యొక్క కాషాయ జెండా అన్ని చోట్ల ఎగరవేస్తుంది అనే నమ్మకంతో, ప్రజలలో వచ్చిన విశ్వాసంతో ఇప్పుడు ఇంత ఘన విజయాన్ని సాధించినాము. ముందు కూడా రాబోయే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై బీజేపీ.